ఢిల్లీలో మరో బ్రేక్ ను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెడ్చల్ జిల్లా సుచిత్రలో 1.1 ఎకరాల భూమి తమదేనంటూ మల్లారెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని ఓ వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డితో 15 మంది గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆ భూమి తమదేనంటూ పోలీసుల ముందే ఫెన్సింగ్ మల్లారెడ్డి అనుచరులు కూల్చివేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే పోలీసులు ఎలా ఊరుకుంటారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాల వారికి సూచించారు. పరిస్థితి మరింత దిగజారుతూ ఉండడంతో ముందస్తుగా మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పేట్ షబీరాబాద్ కు పిఎస్ కు తరలించారు. ఇలా బ్రేక్ ని చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెడ్చల్ జిల్లా సుచిత్రలో 1.1 ఎకరాల భూమి తమదేనంటూ మల్లారెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని ఓ వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డితో 15 మంది గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కూడా భూమి తమదేనంటూ పోలీసుల ముందే ఫెన్సింగ్ ను మల్లారెడ్డి అనుచరులు కూల్చివేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే పోలీసులు ఎలా ఊరుకుంటారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాల వారిని సూచించారు. పరిస్థితి మరింత దిగజారుతూ ఉండడంతో ముందస్తుగా మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు. కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది ఆ కంపెనీ మేము 14 ఏళ్ల కింద తీసుకున్నాం. ఏదో ఇదే సర్వే నెంబర్లో మాకు ఉందని చెప్పి మాకు 2000 గజాలు ఉందని చెప్పి మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా వీళ్ళంతా ప్లాన్ చేసుకుని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్న మీ దాంట్లో వెళ్తుందన్న దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు. గుండాలను పెట్టుకున్నారు. 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు. ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు. బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు. మా ఆటోలని అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. మేము తెల్లారి నాకు 8:30కు ఫోన్ వచ్చింది. సీఏ గారికి ఫోన్ చేసిన, దయచేసి చేరా అక్కడ మాదంతా కబ్జా పెడుతురు, 100 మంది రౌడీలు పెట్టిరు చేస్తున్నారు అంటే మేము పంపిస్తాం సార్ పంపిస్తామన్నాడు. ఏసీపీ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. చేసి ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో పాటుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దాదాపు రౌడీలు మా వాచ్మెన్ల సెల్ ఫోన్లు గుంజుకున్నారు, అందరు ఇది చేసారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది. కుల్లాహం తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్ని తీసుకొచ్చారు. ప్రాణాలు తీసేందుకు వచ్చింది జాబ్ కోసం మా జాగల మండలి ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టినారు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు ఇప్పుడు.